వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. వైసీపీ నేత మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. అప్పట్లో వైసీపీ మంత్రి రోజా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించిన పోటీల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి ఆర్కే రోజా, షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఒకేసారి షాక్ ఇచ్చేలా ప్రభుత్వం పావులు కదుపుతుందని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతి చోటు చేసుకుందనే ఫిర్యాదులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో రోజా, బైరెడ్డికి ఉచ్చు బిగిసినట్లేనని టాక్ వినిపిస్తుంది. ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీ ఆడుదాం ఆంధ్ర పేరుతో పోటీలు నిర్వహించింది. అయితే ప్రభుత్వం కేటాయించినవే కాకుండా జిల్లాలోని నిధులు కూడా వినియోగించినట్లు పలువురు సభ్యులు ఆరోపణలు చేశారు. ఇందులో భారీ అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఏసీబీ విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా రోజా ఉన్నారు. ఈ క్రమంలో త్వరలో రోజా అరెస్టు కావడం ఖాయంగా కనిపిస్తుంది. అటు ఆడుదాం ఆంధ్రపై నిన్న ఏపీ అసెంబ్లీలో చర్చ కూడా నడిచింది. క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ 47 రోజుల్లో 120 కోట్లు మంచినీళ్ళ ఖర్చు పెట్టారని కీలక కమెంట్స్ చేశారు. దీనిపై మాట్లాడుతుంటే తనకే సిగ్గుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు గోలుమాలు అయ్యాయని కూటమి ఎమ్మెల్యేలు చర్చ సందర్భంగా ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 120 కోట్ల రూపాయలతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం కోసం కొనుగోలు చేసిన కిట్లు, ఇతర వస్తువులకు అధిక ధర చెల్లించి ప్రజాధనాన్ని దారి మళ్లించారని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన మరుక్షణమే విజయవాడకు చెందిన ఓ ప్రైవేట్ వ్యక్తి ఆడుదాం ఆంధ్ర అవినీతిలోని మాజీ మంత్రి రోజాకు భాగం ఉందంటూ ఫిర్యాదు చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైతం ఎప్పటికప్పుడు గత ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకుంటామని, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతిపై వచ్చిన ఫిర్యాదులను విచారించేందుకు ప్రత్యేక కమిటీని నియమించినట్లు చెబుతున్నారు.